అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్తో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓకు నాయకులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వేతనాలు పెంచాలని, కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి విడనాడాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మికుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా కార్మికుల్ని యాజమాన్యాల దోపిడీకి వదిలేసిందని విమర్శించారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందర్ బాబు, బి పవన్ మాట్లాడుతూ, కార్మికుల హక్కులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ నాయకులు దయామణి, ఆయాలు నాయకులు వేణు, గ్యాస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంటి కృష్ణ, పెన్షనర్స్ యూనియన్ నాయకులు సిహెచ్ మోహన్ రావు, సిఐటియు జిల్లా కోశాధికారి రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. సిఐటియు నాయకులు కర్రి రామకృష్ణ, ఎం రమేష్, జువ్వల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లో 10, 20, 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులే. రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల పేర్లు ఏవైనా అందరూ నాన్ పర్మనెంట్, ఉద్యోగ భద్రత లేదు, రెగ్యులరైజేషన్ లేదు, కనీస వేతనం లేదు, ఎంటీఎస్ లేదు, ఈఎస్ఐ పిఎఫ్ సగం శాఖలకు అమలు కావడం లేదు, గ్రాట్యుటీ అనే సిస్టమే లేదు, బోనస్ అనే పద్ధతే లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఏదైనా ప్రమాదం జరిగినా ఏ రకమైనటువంటి మెడికల్ సోషల్ సెక్యూరిటీ లేదు, 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినా పెన్షన్ లేదు. మన ముందు మాట్లాడారు ఇంతకు ముందు సిహెచ్ మోహన్ రావు గారు. ఫ్యాక్టరీలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా లేబర్ కోడ్లు వచ్చినాయి. ఫ్యాక్టరీలో కార్మికులు చనిపోతే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్టించుకోవడం, జిల్లా కలెక్టర్ గారు మాట్లాడరు, మరి ఎవరో మాట్లాడరు. యాజమాన్యం దయాదాక్షణ్యాలకి బట్టి కొరతలు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి మన జిల్లాలో ఇక్కడ కడియం పేపర్ మిల్లు మనకు చాలా దగ్గరగా ఉంది. సుమారుగా 90 రోజుల పైగా కాంట్రాక్ట్ కార్మికుల యాజమాన్యం పరిశ్రమ మోటేసి రోడ్డు మీద పడేసింది. పెద్ద ఎత్తున అందరూ పెద్ద ఎత్తున పోరాడారు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పారు. మరి ఎప్పటికీ కూడా యాజమాన్యం మొండిగా ఉంది. జిల్లా కలెక్టర్ దగ్గరికి వాళ్ళు పడుదురుతారులు వచ్చారు, మంత్రి గారు మాట్లాడారు. మరి జిల్లా కలెక్టర్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి తీరికలేదు. ఎక్కడికి తీరికలేదు? ఎక్కడో మారుమూల గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసమే కనుకోవచ్చు. ఈ కలెక్టరేట్ వెనకాల 10 కిలోమీటర్ల దూరంలో 500-600 మంది పైగా ఉన్నారు. పెద్దలందరికీ నమస్కారం. మేము స్కూల్లో గౌరవనీయులైన విద్యాశాఖ గౌరవనీయులైన మన నారా లోకేష్ గారికి నమస్కారం. మా ఆవేదన ఏంటంటే అండి, మాకు 4 నెలల నుంచి ఏప్రిల్ కాడి నుంచి జీతాలు లేవండి. 4 నెలలు అయిందండి. 4 నెలల నుంచి మాకు జీతాలు వేశారు. మరి మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారనేసి ఇక్కడ నలుగురు మధ్యన మీరు రోడ్డు ఎక్కి, ఆడవాళ్ళైనా సరే రోడ్డు ఎక్కి మా ఆవేదన మీకు చెప్పుకుంటున్నామండి. 4 నెలల నుంచి మాకు గోప వస్తుందనే కదండి కష్టపడతాము, లేదంటే ఇంట్లోనే కూర్చుంటాం కదండి. మా స్కూల్ అంతా పనిచేసి ఇంతమంది మగవాళ్ళ మధ్యన, నలుగురు మధ్యన మేము ఎందుకు మాట్లాడతామండి? మాకు చాలా బాధగా ఉందండి. కష్టపడి కూడా మేము చాలా బాధపడుతున్నామండి. మాకు ప్రతి నెల జీతాలు పడాలనేసి మాకు ఇచ్చే 6,000